దక్షిణ భారతదేశంలో కావేరీ నదీ తీరాన 3 ప్రసిద్ధమైన రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. ఆదిరంగడు, మధ్యరంగడు, అంత్యరంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ ఆదిరంగడు, మధ్యరంగడేమో కర్ణాటక రాష్ట్రంలో ఉంటే కావేరీ నదీ తీరాన, అంత్యరంగడు తమిళనాడులో తిరుచిరాపల్లి దగ్గర శ్రీరంగంలో ఉన్నాడు అంత్యరంగడు. అవి ఏంటి అన్నది జస్ట్ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అండి, ఆదిరంగడు మైసూరుకు దగ్గరలో శ్రీరంగపట్టణం, మీరు ఆ పేరు వినే ఉంటారు. టిప్పు సుల్తాన్ ఆ ప్రాంతం. శ్రీరంగపట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది. దగ్గరలోనే కావేరీ నది ఉంటుంది. బ్రహ్మాండమైన దేవాలయం. మాండ్యా జిల్లాలోకి వస్తుంది ఇది. శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి ఈ రంగనాథ ఆలయాన్ని ఆదిరంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ రంగడు, ఆదిరంగడు. అద్భుతమైన గోపురం, అందమైన ప్రాకారాలు, అందమైన గర్భాలయం. అక్కడ శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు, పడుకొని ఉంటాడు. రంగనాథ స్వామి అనంటే ఇక పడుకొని ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. 7 తలల ఆదిశేషుడు ఆయన మీద విశ్రమించి ఉంటాడు రంగనాథుడు. అలాగే పాదాల దగ్గర లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కనిపిస్తారు. అలాగే ఆ ఆలయంలో విడివిడిగా గరుత్మంతుడికి, గరుడాళ్వారికి ఆలయం, ఆళ్వార్ల కోసం ప్రత్యేకమైన ఆలయం, అలాగే వెంకటేశ్వర స్వామివారు అంటే శ్రీనివాసుడి ఆలయం, గోపాలకృష్ణుడి ఆలయం, నరసింహస్వామి ఆలయం, హనుమంతుడి ఆలయం, ఇవన్నీ కూడా అండి ఆ పెద్ద ఆలయంలో విడివిడిగా మనకు కనిపిస్తాయి. అనుబంధంగా ఉండే ఆలయాలు ఇవన్నీ. అలాగే మత్స్యరంగడు అని కావేరీ నదీ తీరంలోనే కర్ణాటకలో శివన సముద్రం అని చెప్పి పిలుస్తారండి. శివ సముద్రం అంటారు, శివన సముద్రం అంటారు. ఆ ప్రాంతంలో ఉంటుంది రంగనాథ స్వామి ఆలయం. చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడికి చాలా మంది వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తుంటారు. భరచుక్కి, గగనచుక్కి అని చెప్పి వాటర్ ఫాల్స్ ఉంటాయి, జలపాతాలు. అందమైన జలపాతాలు, అద్భుతమైన జలపాతాలు. వాటిని చూడ్డానికి వెళ్తుంటే వాటికి దాదాపు దగ్గరలో ఉంటుంది ఈ రంగనాథ స్వామి ఆలయం. మత్స్యరంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మైసూరుకు దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి 150-120 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది రంగనాథ స్వామి దేవాలయం. దీని ఆర్కిటెక్చర్ కూడా అండి చాలా అందమైన ఆర్కిటెక్చరు, చాలా అందంగా ఉంటుంది. మోహన రంగ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడుండే రంగనాథ స్వామిని. జగన్మోహన రంగ అని చెప్పి కూడా పిలుస్తుంటారు. మత్స్యరంగణ్ణి యువకుడైన రంగనాథ స్వామి అని చెప్పి అక్కడున్న వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు గగనచుక్కి, భరచుక్కి, శివన సముద్రం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ రంగనాథ స్వామి దేవాలయాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా రంగనాథ స్వామి అన్నాను కదా, శయనించి పడుకొని ఉంటారు ఆదిశేషుడి మీద. ఇక అంత్యరంగడు మాట్లాడాలంటే రంగనాథ స్వామి ఆలయం, శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడుండే రంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు. పెరుమాళ్ మామూలుగా పెరుమాళ్ అంటే శ్రీరామచంద్రుడు, శ్రీరాముణ్ణి పెరుమాళ్ అని చెప్పి పిలవాలి. ఇళయ పెరుమాళ్ అంటే లక్ష్మణుడు. నేను మరో వీడియో చేస్తాను ఏ పదాన్ని ఏమేం పిలుస్తారు అని చెప్పి. పెరియ పెరుమాళ్ అంటే శ్రీరామచంద్రుడు, ఆయన ప్రతిరోజు పూజ చేశాడు కాబట్టి రంగనాథ స్వామిని పెరియ పెరుమాళ్, పెరియ అంటే పెద్ద, పెరియ పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని చెప్పి పిలుస్తారు. ఎందుకు భూలోక వైకుంఠం అని చెప్పి పిలుస్తారో ఒకసారి శ్రీరంగానికి మీరు వెళ్తే అక్కడుండే ప్రాకారాలు, అక్కడుండే 21 గోపురాలు అవన్నీ చూస్తే మీకు అర్థం అవుతుంది. వైకుంఠాన్ని ఏ విధంగా అయితే వర్ణించారో 7 ద్వారాలు, వాటన్నింటి మధ్యలో ఒక్కొక్క ద్వారం దాటుకొని వెళుతూ ఉంటే ఎలాగైతే శ్రీ మహావిష్ణువు శయనించి ఉంటాడో అలా శయనించి ఉంటాడు రంగనాథ స్వామి. శ్రీరంగం వైష్ణవ సిద్ధాంతానికి, ముఖ్యంగా విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూల కేంద్రంగా పనిచేసింది. రామానుజాచార్యుల్లాంటి ఎందరెందరో మహానుభావులు, మహాభక్తులు, మహాజ్ఞానులు శ్రీరంగాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని నలుగురికి పంచారు. అలాగే ఆళ్వారులు శ్రీరంగాన్ని కీర్తించారు, భూలోక వైకుంఠం అని చెప్పి కీర్తించారు. ఈ రంగనాథ స్వామిని అంత్యరంగడు అని చెప్పి పిలుస్తారు. శ్రీరంగం గురించి మనం మరొక ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ధనుర్మాసం సందర్భంగా.